అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. 30వ తారీఖు జూన్ నెల నుంచి 6వ తారీఖు జూలై నెల 2024 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉంటుందో తెలుసుకోపోయే ముందు గ్రహాల యొక్క స్థితి కానీ చూసుకుంటే, కుజుడు మేషరాశిలో, గురువు వృషభ రాశిలో, సూర్యుడు శుక్రుడు మిథున రాశిలో, బుధుడు కర్కాటక రాశిలో, కేతు కన్యా రాశిలో, అలాగే శని కుంభరాశిలో, రాహు వచ్చేసి మీనరాశిలో సంచరిస్తున్నారు. చంద్రుడు మీనం, మేషం, వృషభం, మిథున రాశిలో సంచరిస్తున్నారు. ఈ సంచారాన్ని బట్టి 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకుందాం. ముఖ్యంగా చాలా తమాషాగా మొన్న ఈ మధ్య ఒక లెక్క చెప్పడం జరిగింది. అదే సినిమాలో చెప్పినట్టు, అయ్యా తెలంగాణ జనాభా సుమారుగా ఒక 5 కోట్ల మంది ఉన్నారనుకోండి. ఆ 5 కోట్ల మందిలో ఎంతమంది జాతకం తెలుసుకోవాలి ఇవ్వాలా అని అనుకుంటే పట్టుమని చెప్పేసి 500 మంది కూడా ఉండరండి. అందులో ఎవరికి తోచిన వాళ్ళ దగ్గరికి జ్యోతిష్యం కోసం వెళ్ళే వాళ్ళు ఉంటారు. నా దగ్గరికి వచ్చేసరికి 10 మంది ఉంటారు. ఈ 10 మందికి నేను జాతకం ఒకరోజు చెప్పాలంటే 5 కోట్ల మందికి లేని ఆలోచన ఈ 10 మందికి మాత్రమే నా దగ్గరికి రావాలని ఎలా అనిపించింది. ఆ వచ్చినప్పుడు వాళ్ళు థ్రిల్ అయ్యే విషయం చెప్తాను, మీరు ఆశ్చర్యపోతారు. గురువుగారు ఎంతో సార్లు మీ వీడియోలు చూస్తాము, మీ యొక్క ఫేస్బుక్లు చూస్తాము, మీ ఇన్స్టాగ్రామ్ చూస్తాము, యూట్యూబ్లు చూస్తాము, అన్ని ఛానల్లో వస్తారు మీరు. ఎందుకు మరి మేము మీ దగ్గర ఇన్ని రోజులుగా జాతకం చెప్పించుకోలేదు, మా కర్మని మేము మార్చుకోలేదు, మా అదృష్టాన్ని మేము చూసుకోలేదు. ఈరోజు మాకు ఎంత ఆశ్చర్యంగా ఉందంటే, మీరు మా గురించి ఇంత బాగా చెప్పారు, ఇంత మంచి పరిష్కారం చెప్పారు, మాకు ఎంతో సంతోషంగా ఉంది, మా దిగులంతా తొలగిపోయింది, మా టెన్షన్ అంతా పోయింది అని చెప్పి ఎంతో పాజిటివ్గా వెళ్తుంటారు ఆ వచ్చిన 10 మంది కూడా. నేను అనేది ఏంటంటే, ఆ 10 మందిలో మీరెందుకు ఒకరు కాకూడదు? కాబట్టి ఒక్కసారి మీ జాతకాన్ని తెలుసుకోవటం వల్ల జరిగే తప్పేమీ లేదు. జరిగిపోయింది ఏమిటో, జరుగుతుందేమిటో, జరగబోయేదేమిటో తెలిపేదే ఈ జ్యోతిష శాస్త్రం. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు ముఖం కనిపించే ఒక ఫోటో, కుడి చేతి మగవాళ్ళు, ఎడమ చేయి ఆడవాళ్ళు ఫోటోలు పంపించండి. మీ జాతకాలు అద్భుతంగా తయారు చేసి మీతో ఫోన్లో మాట్లాడి పరిహారాలు చెప్పి మీ చేత మీ జాతకాలు రికార్డ్ చేయించి మీ జాతకాన్ని 50 పేజీలు కూడా మీకు మెయిల్ చేయటం జరుగుతుందన్నమాట. సో ఈ సువర్ణ అవకాశాన్ని మీరు పోగొట్టుకోకుండా తప్పకుండా నా దగ్గర జాతకం చెప్పించుకొని పరిహారాలు ఎలా ఉంటాయంటే సింపుల్గా ఉంటాయన్నమాట. కాబట్టే నా వెబ్సైట్ పేరు కూడా thesimpleastrologer.com, నా యూట్యూబ్ ఛానల్ పేరు కూడా thesimpleastrologer.com. అలాగే ఫేస్బుక్లో చూసారంటే శ్రీనివాస జ్యోతిష నిలయం అని చెప్పేసి నాది ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ బంధువులకు స్నేహితులకు నా గురించి తెలియజేస్తారని ఆశిస్తూ, వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా 29 జూన్ నుంచి 6వ తారీఖు జూలై వరకు ఏ పని చేసినా కూడా కొంత ఆటంకాలు ముందు ఏర్పడ్డప్పటికీ కృషి మీద పూర్తి చేసేస్తారు. కాబట్టి మొదట్లో కాస్త ఇబ్బంది ఉంటుంది, కానీ అలాగని ఉండకుండా మీ ప్రయత్నం చేయటం వల్ల ఖచ్చితంగా పాజిటివ్గా ఆ పని పూర్తవుతుంది. మానసిక దృఢత్వాన్ని బాగా కలిగి ఉంటారు. మంచి ధన ఆదాయం, కుటుంబ సంతోషం, పిల్లల చదువులు, పురోగతి అంతా బాగుంది. బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు అంతగా ఉండకపోవచ్చు. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇల్లు ఇతరత్ర అన్ని కొనటానికి ఎంతో అనుకూలం. తల్లి ఆరోగ్యం బాగుంది. సంతానం యొక్క డెవలప్మెంట్, వాళ్ళ పై చదువులు, విదేశీయానాలు, దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు. ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంది. శత్రువులు మిత్రులవుతారు. అప్పులు తీరుతాయి. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు, గొడవలు, ఇబ్బందులు లేకపోలేదు. జాగ్రత్తగా ఉండాలి. పెళ్లి కాని వాళ్ళకి ఇంకా కొంత సమయం పడుతుంది. దూరంగా ఉండే వాళ్ళు కలుసుకోవడానికి ఇంకా కొంత సమయం పడుతుంది. ముఖ్యంగా పార్ట్నర్షిప్లో దెబ్బలు ఉంటాయన్నమాట. అదృష్టంగాని చూసుకుంటే ఈ వారం మొదట్లో చాలా బాగా అదృష్టం ఉంది. మధ్యలో బుధ గురువారాలు కాస్త ఇబ్బంది పెట్టినప్పటికీ చివరిలో మంచి అదృష్టాన్ని కలిగి ఉంటారు. తండ్రి యొక్క సహకారంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులందరికీ ఉద్యోగంలో ఇబ్బందులు, ఉద్యోగాన్ని మారాలి అనే ఆలోచనలు, పెద్దల సహకారం లేక మానసికంగా ఇబ్బంది పడడాలు జరుగుతాయి. మరి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ఉంటే
అన్నీ సర్దుకుంటాయి. వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా వ్యాపారంలో మంచి లాభాలు కల్పిస్తున్నాయి. కొత్త కొత్త వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టడానికి మంచి అవకాశం ఉంది. ఇప్పుడు ఖర్చుల విషయానికి వస్తే బాగా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. మరి వృశ్చిక రాశి వాళ్ళందరూ కూడా ప్రతిరోజు కుజ మంత్రాన్ని 7 సార్లు చదువుకొని బయటికి వెళ్ళండి, అన్ని పనులు చక్కబడతాయి. విన్నారు కదా, 12 రాసుల వారికి 29 జూన్ నుంచి 6వ తారీఖు జూలై వరకు ఎలా ఉందో. మరి మీ జాతకాలు తెలుసుకోండి. మీ లగ్నం ఏమిటి, నక్షత్రం ఏమిటి, రాశి ఏమిటి, జరుగుతున్న దశ ఏమిటి, అది మంచిదా చెడుదా, దానికి పరిహారాలు ఏమన్నా ఉన్నాయా, ఇది మీ చేతిలో ఉంది. ఈ శాస్త్రాన్ని మీరు చక్కగా వాడండి, ధర్మంగా దీన్ని పాటించండి. ఫలితాలని కూడా మీరు అంతే విధంగా ఎంజాయ్ చేస్తారు. సర్వే జనా సుఖినో భవంతు. మీ గోపాలయ్య గారు.